మీకు ఏదైనా ఒక హామీ అనేది అష్యూరెన్స్ అనేది లేకుండా మీరైతే బయటికి రారు కదా. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ రోజు 2001లో డే 1 అంటే పార్టీని నిర్మాణం చేసే కంటే ముందే 3 నెలల ముందే చర్చలు జరిగేటప్పుడే నేను ఉన్నోని. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టక ముందు నుంచి ఇవాళ ఉన్నాం. మరి మేము ఇవాళ అవకాశవాదులమే అయితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందో లేదో తెలియదు. పోలీస్ కేసులు పడతాయితే తెలుసు, లాఠీలతో కొడతారని అయితే తెలుసు, రోడ్ల మీద ధర్నాలు చేయాలని తెలుసు, ఉద్యమాలు చేయాలని తెలుసు. మరి ఉద్యమాలు చేద్దామని పోయిన బిడ్డలం మేము ఇవాళ పదవుల ఆశకు పోతామా దీంట్లో? ఈరోజు సామాజిక స్పృహతో తెలంగాణ వచ్చిందండి, ఒక పని అయిపోయింది. మా ఆశయం తెలంగాణ రాష్ట్ర సాధన, ఓ తెలంగాణ అడ్వకేట్గా కూడా. ఈరోజు నాకేం కావాలి? సామాజిక స్పృహ, సామాజిక తెలంగాణ కావాలి. ఈ ఉన్న 3 వేదికలలో నాకు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, లేకపోతే బీజేపీ. ఈ బీజేపీలో ఆచరణ చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మెరుగైన వాతావరణం కనిపిస్తూ ఉంది. మెరుగైన వాతావరణం సైడు నేను వచ్చిన, నా సామాజిక స్పృహతో వచ్చిన. ఇక నేను ఉప్పల్ ఎలక్షన్స్ సమయంలో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ సమయంలో మీరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మీరు టికెట్ కోసం ఆశించినప్పటికి కూడా మీకు టికెట్ రాలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కోసం అయితే మీరు పాల్గొన్నారు. చివరికి ఉప్పల్ అయితే టికెట్ బీఆర్ఎస్ పార్టీ వైపుకి గెలిచినటువంటి సందర్భం కనబడుతుంది. గెలిచిన తర్వాత ఏమైనా మిమ్మల్ని పిలుచుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కానివ్వండి, మీ అధినేత అయినా కానివ్వండి, పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నము, ఇట్లా మంచిగా చేశారనేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు మీకు తాడూరు శ్రీనివాస్ ప్రజాపతికి అక్కడ ఏమన్నా స్పేస్ దొరికిందా? ఎంత మాయక ప్రశ్న శ్రీనివాస్ గారు. మీరు మా తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీస్ యొక్క పావురం, ఆడ మీరు పావురాల్లాగా తిరుగుతారు ఆ పార్టీ ఆఫీస్లో. అటువంటి వాతావరణం ఉందా ఆడ? మీరు చెప్పాలి సాక్ష్యం. మీరు మైకులు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు. అలాంటి అవకాశం ఉంటే ఎవరైనా మారుతారా అండి? ఇవాళ ఆ రోజు పార్టీ నిర్దేశించినట్టు నాయ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తే మారుతారా? కుమ్మరోళ్ళకి ఎమ్మెల్సీస్ ఇస్తే మారుతారా? ఎమ్మెల్యేలు ఇస్తే మారుతారా? ఎంపీలు, మంత్రి పదవులు బీసీలకో ఎస్సీలకో ఇస్తే మారుతారా? దళిత ముఖ్యమంత్రిని చేస్తే మారుతారా? దీనికి అన్నిటి కూడా వెయిట్ చూస్తారు. ఇప్పుడు ఎందుకో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డదండి. ఏర్పడ్డ తర్వాత ఏదో బిజీ ఉంటుంది, ఏదో అవసరాలు ఉంటాయి. అందుకని కేసీఆర్ గారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారేమో అని భావించినాం. కొంతకాలం మనం వెయిట్ చేసినాం. ఇక చెయ్యంగానే టెంప్ట్ అయ్యి వెళ్ళిపోం కదా. 10 ఏళ్ళు ఓపికే పట్టినాం. ఆ తర్వాత నన్ను ఓడిపోయినప్పుడన్నా మనిషి మారుతాడు. ఇప్పుడు మీకు అన్నిటికీ గీటురాయి నేను తీసుకున్నది ఏంటంటే, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి బిజీగా ఉండి, లేదా మీరు ఒక హైప్లో ఉండి, లేకపోతే ఒక సుఖంలో ఉండి మర్చిపోయినారేమో, సుఖనిద్రలో ఉన్నట్టు మర్చిపోతారు మిగతా అన్ని కూడా. సో ఆ రకంగా జరుగుతుందేమో. కానీ ఓడిపోయినాక తీరును పరిశీలించిన ఓడిపోయినాక కూడా మారలేదంటారు వీళ్ళు. అసలు మనిషి మారుతాడు. ఎవరైనా ఓటమిలోంచి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రతి ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఇక్కడ గుణపాఠం కాదు, ఇంకా గుణపాలు దించి గెలుస్తామని అంటే ఎట్లా? అది నీ కార్యకర్తల మీద దించుతావు, నీ ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్షాలను దించుతావు. సో అది ఎట్లా అవుతుంది? ఇంతకుముందే అన్నారు, జై శ్రీరామ్ దేవుని మొక్కుతాం, బీజేపీని తొక్కుతాం. తొక్కుదురా, కుమ్మరోళ్ళ దగ్గర మట్టి నానబెట్టి ఉంది, కుండలు చేద్దాం. ఈ మట్టి తొక్కితే కుండలన్నీ అవుతాయి. నువ్వు అట్లా పార్టీలను తొక్కితే ఏమవుతుంది? తొక్కినావు కదా పార్టీలని. కాంగ్రెస్ బీజేపీ లేకుండా చేద్దాం అనుకున్నావు. ఇవాళ ఏమైంది? నువ్వు లేకుండా అయిపోతున్నావు. సో నేనేమంటున్నంటే, ఈ తొక్కుతా, చంపుతా, ఈ గీకుతా, నేను గోకుతా, అరే ఇవేం రాజకీయాలు నేర్పిస్తున్నారండి? భావి భారత పౌరులను అందించే విద్యాలయాలు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విద్యాలయాలు ఉన్న గడ్డ తెలంగాణ గడ్డ. మరి భావి భారత పౌరులను అందించింది తెలంగాణ గడ్డ. పివి నరసింహరావు ప్రధానమంత్రిని కావచ్చు, ఇవాళ అనేక మంది భారత రాష్ట్రపతి అనేక మందిని ఇవాళ ఇక్కడ విద్యాలయాలు అందించినాయి. మరి ఈరోజు భావి భారత నాయకులను అందియాలనా లేదా? తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక కొత్త పార్టీ పుట్టింది, భావి భారత నాయకులను ఉత్పత్తి చేస్తుంది అనుకున్నాం. కానీ నువ్వు రెడీమేడ్ నాయకులను తెచ్చుకుంటావు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తెచ్చుకుంటావు, వేరే పార్టీల మంత్రులు అయిన వాళ్ళని తెచ్చుకుంటావు, నువ్వు మంత్రిని చేస్తేవి. ఇవన్నీ కొత్తదనం ఏముంది? మీ చరిష్మా ఎక్కడ పోయింది? మీ పటుత్వం ఎక్కడ పోయింది? ధైర్యం ఉన్న పార్టీ, ధైర్యం ఉన్న నాయకుడైతే, దమ్మున్న నాయకుడైతే ఇవాళ నువ్వు తయారు చేయాలి కదా. మాలాంటి నాయకులను పెట్టి గెలిపియాలి కదా. గప్పుడు ఇంకొక వాదన కూడా వినబడతా ఉంది, బీజేపీ అంటే కాపులకు మాత్రమే పెద్దపీట వేస్తుంది అనేటువంటిది. దీన్ని ఎట్లా చూస్తారు? బీసీఏ కావచ్చు కానీ కాపులకు మాత్రమే పెద్దపీట వేస్తుంది అనేటువంటి ఒక వాదన కూడా బీజేపీ మీద కనబడతా ఉంది. దాన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకోబోతారు? ఇప్పుడు కాపులు బీసీలా కాదా? బీసీలే కదా. కాపులు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి చేసిరా? చేయలేదు కదా. అయితే తప్పేంటి? మీ కులాలను, మీ సామాజిక వర్గాల నుండి అయ్యారు కదా. ఒక సామాజిక వర్గం 10 మంది, ఒక సామాజిక వర్గం 5 మంది, ఒక సామాజిక వర్గం 3, మీరు 2, 10 ఏళ్ళు 20 ఏళ్ళు, ఈ 3 సామాజిక వర్గాల నుండి అయ్యారు కదా. ఓ కొత్త సామాజిక వర్గం కానివ్వండి, ఐఎమ్ విత్ దమ్. ఏ సామాజిక వర్గం అయితే ఎవరైతే బీసీలు అయితే చాలు నాకు. ఫైనల్ డెస్టినేషన్లో 17 ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలకి ఎన్నిటిని బీజేపీ గెలుచుకుంటుంది అనుకుంటున్నారు? ఓవరాల్గా నేషనల్ వైజ్గా కూడా ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు?
భారతదేశంలో ఒక మూడ్ ఉంది మోడీ గారి పట్ల. భారతదేశం ఒక మూడ్ సెట్ చేసుకుంది ఆల్రెడీ మోడీ గారి పట్ల. ఈ దేశంలో మోడీ గారి యొక్క ఏదైతే పరిపాలనా తీరుతెన్నులు ఉన్నాయో, శాంతి భద్రతలు, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ పటంలో భారతదేశం యొక్క ఇమేజ్ పెంచినటువంటి మోడీ గారు ఒకవైపు, ఈరోజు మిగతా వారి మీద ఒక రకమైన కక్షతో రాబోయే కాలంలో మళ్ళీ మనం గెలవలేమేమో అని ప్రతిపక్షాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఆయనను ఎదుర్కొనే ప్రయత్నం చేసినా కానీ ఇవాళ ఎన్ని రాష్ట్రాలలో ఉందండి కాంగ్రెస్? ఇప్పుడు 3 రాష్ట్రాలలో ఉంది, 2 కింద మీద ఉంది, లుకలుకలు ఉన్నాయి. ఇవాళ ఇది కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అటువంటి దశలో ఇవాళ బీజేపీ పార్టీని దేశ ప్రజలు ఆమోదించిన పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ నేను కాదు, ఇంకోరు కాదు. మరి ప్రజలందరూ మరి ఏ రకంగానైతే వారిని మోడీ గారి యొక్క పనితీరుని ఆరాధిస్తున్నారో దాని పట్ల ఆకర్షితులై అనేక మంది దీంట్లోకి వస్తారు. అవకాశవాదులందరూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైపోయిందండి? అది మీరు చూడండి ఎట్లా నిండుతుంది, అది మొత్తం అయిపోయింది. దాని పని కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైతే చేసిందో అవే తప్పుల్ని అది చేస్తూ ఉంది. నేను గతంలో ఏమన్నా శ్రీనివాస్ గారు, మీరు కూడా ఉన్నట్టు అప్పుడు, నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులైపోతాయి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన. అదే రోజు మీడియాలో చెప్పినా నేను ఈ పార్టీలో ఉంటూ ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేటి ఫిరాయింపులే రేపు వాళ్ళ మీదకే ఫిరంగులైపోతాయి. సో తప్పకుండా ఇది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ చిత్రాలు మనం చూస్తాం. అధికారమే పరమావధి అనుకున్నవాడు ఎవ్వరు కూడా బతికి బట్టగట్టలేదు ఈ రాజ్యంలో. కాబట్టి డెఫినెట్గా ఈరోజు భారీ మూల్యం ఈ 2 పార్టీలు చెల్లిస్తాయి. రేపు మీరు చూడండి 10 సీట్లు నా అంచనా, వ్యక్తిగతమైన అంచనా. పార్టీ టార్గెట్ ఎన్ని ఉన్నదో మనకు తెలియదు, కానీ నా అంచనా 10-11 సీట్లు బీజేపీ. ఎందుకంటే వేవ్ ఉన్నప్పుడు ఇంకెవరేం చేయలేరు. ఆ వేవ్లో అన్ని సీట్లు గెలుస్తుంది. వేవ్ అనేది ఎప్పుడు కూడా ఆపదు. ఈరోజు అసలు ఎన్నో జటిల సమస్యలండి. శ్రీరామ్ మందిర్ సమస్య కానీ, ఇవాళ 370 ఆర్టికల్ కానీ, ఇవాళ త్రిబుల్ తలాకులు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా రాజ్యాంగాలు అన్నీ ఎన్నో యాక్ట్లు, బ్రిటిష్ చట్టాలను రెపల్ చేయడం కానీ, ఇవి ముట్టుకోవాలంటే భయపడ్డారు. ఇవాళ దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు భారతదేశానికి ఒకరు తేలొచ్చిరు. సో కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఆరాధిస్తున్నారు. రేపు 400 పైన సీట్లతో రేపు బీజేపీ అధికారంలో దేశంలోకి వస్తుంది. థ్యాంక్ యూ అన్న.